నేడు సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్లో టీమిండియా చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో లీడ్లో భారత్ ఉంది. ఫైనల్ మ్యాచ్లను గెలిచి 3-1తో సిరీస్ నెగ్గాలని టీమిండియా ప్లాన్ చేస్తుంది. టీమిండియాను ఇబ్బంది పెడుతున్నారు ఓపెనర్లు. ఫామ్లో లేని గిల్ మరియు భారీ ఇన్నింగ్స్ అభిషేక్ ఆడట్లేదు. కెప్టెన్గా కూడా హిట్ అవుతున్నారు. బ్యాటర్గా సూర్య ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఈ ఏడాది అత్యంత చెత్త బ్యాటింగ్ చేశారు స్కై అంటూ తెలుస్తోంది. ఫామ్లో కూడా తిలక్ మరియు హార్దిక్ పాండ్యా ఉన్నారు. బౌలింగ్లోనూ ఇటు భారత్ ఇబ్బంది పడుతుంది. చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమన్ చేయాలని సౌత్ ఆఫ్రికా స్కెచ్ వేస్తుంది. ఫైనల్లో అయితే మ్యాచ్లో గ్రౌండ్ విక్టరీ కొట్టాలని ప్లాన్ చేస్తుంది. అహ్మదాబాద్లో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 3-1తో సిరీస్ నెగ్గాలి, కైవసం చేసుకోవాలి అంటూ కూడా భారత్ ప్లాన్ చేస్తుంది. మరి ఇటు సౌత్ ఆఫ్రికా చూస్తేనేమో సమన్ చేసి సిరీస్ని ఉత్కంఠగా మారుస్తుంది అన్నట్టు కూడా డౌట్ వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? నెస్సమూల్య, ఈ సిరీస్ మొత్తం కూడా కొంత ఉత్కంఠగానే ఉంది. మొదటి మ్యాచ్ కి సంబంధించి చూస్తే కొన్ని పరిణామాలు కొంత అంటే మొదటి మ్యాచ్ లో భారత్ ఓడిపోతుంది అనుకున్నప్పుడు భారత్ ఓడిపోతుంది అనుకున్నప్పుడు సౌత్ ఆఫ్రికా అనూహ్యంగా ఓడిపోవడం జరిగింది. దాదాపు 100 పరుగులు పైగా సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. రెండో టీ20లో సౌత్ ఆఫ్రికా మంచి పోరాట ప్రయత్నం కనిపిస్తూ మూడో టీ20లో భారత్ మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావడం జరిగింది. నాలుగో టీ20లో భారత్ గెలుస్తుంది, ఖచ్చితంగా లక్నోలో భారత్ భారీ స్కోర్ చేస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా మ్యాచ్ మంచు ప్రభావం కారణంగా రద్దు అవడం జరిగింది. ఐదో మ్యాచ్ విషయానికి వస్తే అహ్మదాబాద్ వేదిక జరగనున్నటువంటి ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ అయితే ఎవరు టాస్ గెలిచి అంటే ఎవరు బ్యాటింగ్ ఎంచుకున్నా సరే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే భారత్ లో కొంత అంటే భారత జట్టులో కొన్ని కీలక మార్పులు కూడా అవసరము. ముఖ్యంగా ఓపెనర్ శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టాలి, అతని స్థానంలో సంజు శాంసన్ కి అవకాశం కల్పించాలి అనేది అయితే కామెంట్ వినపడుతుంది. ఆ తర్వాత అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడకపోతే కష్టమే, ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఉంది వచ్చే ఏడాది. అలాగే న్యూజిలాండ్ తో కీలకమైనటువంటి టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్, టీ20 సిరీస్ ఉంది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని అతను రాణించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇదే సమయంలో కొంత కలవర పెట్టే అంశం, అభిషేక్ శర్మ మాత్రం ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేదు అనేది అయితే కొంత కలవర పెట్టే అంశం. గతంలో జరిగినటువంటి ఆస్ట్రేలియా పర్యటనలో అతను బాగా ఆడినప్పటికీ కూడా ఈ మ్యాచ్ విషయానికి ఈ సిరీస్ విషయానికి వస్తే మాత్రం అతను కొంత ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ లోనైనా సరే అతను రాణిస్తాడో లేదో అనేది అయితే చూడాలి. మరి ఇప్పుడు ఈ రోజు పిచ్ ఎలా ఉండబోతుంది అంటారు? మ్యాచ్ లో పిచ్ ఖచ్చితంగా అహ్మదాబాద్ లో భారత్ కు అనుకూలంగానే ఉంటుంది. బ్యాటింగ్ పిచ్ ఉంటుంది, అలాగే కొంత టర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటు భారత్ కి సంబంధించి స్పిన్ విభాగం ఎలా ప్రభావం చూపిస్తుంది ఏంటి, ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అయితే ఈ రోజు మ్యాచ్ లో కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ కూడా కొంత కీలకంగా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి ఇటు సంజు శాంసన్ కి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా సంజు శాంసన్ కి చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఫామ్ లో లేడు. ఇప్పటికీ అతనికి 3 టీ20లో ఛాన్స్ ఇచ్చారు, అతను ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ మ్యాచ్ లో అతను ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సిందే అనే డిమాండ్ అయితే బలంగా కనపడుతుంది. ఇటు చూస్తే మరి కెప్టెన్ సూర్య కూడా ఫామ్ లోకి వస్తారా రారా అనే డౌట్ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? సూర్యకుమార్ యాదవ్ అంటే దాదాపుగా అతను 2 ఏళ్ల నుంచి ఫామ్ లో లేడు. అతను గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడలేదు, ఆసియా కప్ లోనూ ఆడలేదు, అటు ఐపీఎల్ లో కూడా అతను పెద్దగా రాణించలేదు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సౌత్ ఆఫ్రికా సిరీస్ కానీ, మొన్న జరిగినటువంటి ఆస్ట్రేలియాతో సిరీస్ కానీ, గతంలో జరిగినటువంటి ఇంగ్లాండ్ తో సిరీస్ కానీ, ఆస్ట్రేలియాతో సిరీస్ లో కానీ అతను ఎప్పుడు కూడా స్వదేశంలో జరిగినటువంటి సిరీస్ లో కూడా అతను రాణించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అతనికి సంబంధించి కొంత కసరత్తు అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతను ఆడకపోతే మాత్రం అతను తుది జట్లో కూడా చోటు కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. ఇటు మరి శుభ్మన్ గిల్ కూడా మ్యాచ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే ఫామ్ లో లేరు కాబట్టి గిల్ ఇప్పుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. అవును, శుభ్మన్ గిల్ ని ఖచ్చితంగా పక్కన పెట్టచ్చు. ఎందుకంటే అసలు వాస్తవానికి మొన్న అతను తప్పుకున్నాడు గాయం కారణంగా. కానీ అతను ఈ మ్యాచ్ లో పక్కన పెట్టే అవకాశాలు దాదాపుగా కనబడుతున్నాయి. ఎందుకంటే సంజు శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అతన్ని బెంచ్ మీద ఎందుకు కూర్చోబెడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సంజు శాంసన్ కు అవకాశం కల్పించాలి అనే డిమాండే వినపడుతోంది. రైట్, ఇప్పుడు మరి అభిషేక్ చూసుకుంటే కనుక ఆడుతున్నారు కానీ అంతగా ఇప్పుడు లాంగ్ ఇన్నింగ్స్ అయి ఉండొచ్చు, హై స్కోర్ చేయడం లేదు. మరి ఇప్పుడు ఈ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు కాబట్టి అభిషేక్ పైన ఇప్పుడు కొంచెం టీమ్ మేనేజ్మెంట్ అయితే నమ్మకం పెట్టుకుంటుందా లేదా అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. వాస్తవానికి ఇక్కడ ఓపెనర్లతో సమన్వయం ఉండాలి. శుభ్మన్ గిల్ ఆడకపోతే అంటే ఒక ఓపెనర్ అవుట్ అయితే రెండో ఓపెనర్ మీద కూడా కొంత ప్రభావం పడుతుంది. కాబట్టి అభిషేక్ శర్మ మీద కూడా ఆ ప్రభావం పడుతోంది అనే కామెంట్స్ కూడా కొంత వినపడుతున్నాయి. అతను టచ్ లోకి వచ్చినప్పటికీ కూడా శుభ్మన్ గిల్ నుంచి సహకారం లేకపోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్ తో సహకారం లేకపోవడం కూడా అభిషేక్ శర్మ
ఫెయిల్ అవడానికి కొంత కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి అతను భారీ స్కోర్ చేయాలి అని షాట్లు ఆడే ప్రయత్నం చేయడంలో వికెట్లు కోల్పోతున్నాడు. రైట్, మరి ఇప్పుడు ఫైనల్ గా టీం ఎలా ఉండను అంటారు? ఖచ్చితంగా ఓపెనర్లుగా అయితే సంజు శాంసన్ లేదా సంజు శాంసన్ వచ్చే అవకాశం ఉంది. సంజు శాంసన్ తో పాటు అభిషేక్ శర్మ ఎలాగో ఉంటాడు. ఇక 3 డౌన్ లో తిలక్ వర్మ ఆడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఆడి జితేష్ శర్మ 5వ స్థానంలోకి పంపిస్తే కొంత ఫలితం ఉండొచ్చు. ఇక శివం దూబేని కూడా ఈ మ్యాచ్ లో పక్కన పెట్టి అవసరమైతే వాషింగ్టన్ సుందర్కి అవకాశం ఇచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఇక ఎలాగో హర్షిత్ రాణా తుది లో ఉంటాడు కాబట్టి ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాలు అయితే ఖరారైనాయి కాబట్టి వరుణ్ చక్రవర్తి కూడా జట్లోనే ఉంటాడు. మరి ఇక మిగిలిన ఆటగాళ్ళ స్పిన్ బౌలింగ్ విభాగానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారు? హార్దిక్ పాండ్యా కూడా కీలక ఆటగాడు, అతను కూడా జట్టులో దాదాపుగా ఉంటాడు కాబట్టి మిగిలిన ఆటగాళ్ళకి సంబంధించి ఏం జరగబోతుందా అనేది చూడాలి. థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే నేడు సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్లో టీమిండియా చివరి T20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో లీడ్లో భారత్ ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్లోనూ గెలిచి 3-1తో సిరీస్ నెగ్గాలని టీమిండియా ప్లాన్ చేస్తుంది. ఇటు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నారు ఓపెనర్లు. ఇక ఫామ్లో లేని గిల్ మరియు భారీ ఇన్నింగ్స్ అభిషేక్ కూడా ఆడట్లేదు. ఇక కెప్టెన్గా కూడా హిట్ అవుతున్నా మరి బ్యాటర్గా సూర్య ఫెయిల్ అవుతున్నారు. ఇక ఈ ఏడాది అత్యంత చెత్త బ్యాటింగ్ చేశారు స్కై. ఇక ఫామ్లో కూడా తిలక్ మరియు హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఇక బౌలింగ్లోనూ కొంత భారత్ అయితే ఇబ్బంది పడుతుందనే చెప్పాలి. ఇక చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమన్ చేసుకోవాలి అంటూ కూడా సౌత్ ఆఫ్రికా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు ఫైనల్ మ్యాచ్లో గ్రౌండ్ విక్టరీ కొట్టాలని కూడా ప్లాన్ చేస్తుంది. ఇటు అహ్మదాబాద్లో కూడా భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.